హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు. దోస్తులు ఎట్లున్నారల్లా? ఇక మేమైతే మంచిగా ఉన్నాం. ఇక ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు. మన ఛానల్ని ఎవరైనా మిస్ అయ్యారా దోస్తులు? మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇన్ని రోజులు నేను వీడియోస్ ఎందుకు చేయలే అంటే ఇక ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మాకు చిన్న బాబు పుట్టిండు. ఇక చిన్న బాబు ఉన్నాక ఇక అన్ని పనులు ఉంటాయి కదా దోస్తులు. ఇక చిన్న బాబుని చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. ఇక అందుకే వీడియోస్ చేయలేదు. ఇక ఇప్పటి నుంచి అయితే చేద్దాము అనుకుంటున్నా, కానీ నాకు మీ సపోర్టు ఎంతో అవసరం. మీరు సపోర్ట్ చేస్తారని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్న దోస్తులు. ఈ కొత్త సిరీస్ని కూడా మంచిగా సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో దోస్తులు, ఈ లచ్చవ్వని మర్చిపోయారా? ఈ లచ్చవ్వ మీ ముందుకు రాక మస్తు రోజులు అవుతుంది కదా. ఇక ఇప్పటి నుంచి అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేయాలి. ఈ కొత్త సిరీస్ని కూడా కోడలు కడుపుతూ ఉంటే అత్త ప్రేమ సిరీస్ అనేది మంచిగా సపోర్ట్ చేస్తుంది. దానికి మంచిగా రీచ్ వచ్చింది. ఈ కొత్త సిరీస్ని కూడా అంతే మంచిగా సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కొత్త సిరీస్లో ఏంటంటే లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. ఇక మేము చెప్పము, వీడియోస్ చేస్తూ ఉంటాము, మీరు చూస్తూనే ఉండండి, ఓకేనా? ఈ కొత్త సిరీస్ని కూడా మంచిగా సపోర్ట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. మరి ఏమవుతుందో చూద్దాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా దోస్తులు? ఈ సిరీస్ కూడా మంచిగా ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, ఫన్నీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. ఈ స్టోరీ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టార్టింగ్ ఎపిసోడ్ 1 కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఎపిసోడ్స్ డైలీ వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు స్టోరీ అనేది అర్థమవుతుంది. ఇది టైటిల్ ఏంటంటే నేను ఇంకా డిసైడ్ కాలేదు, ఇప్పుడైతే ఒక టైటిల్ పెడుతున్నా దోస్తులు, ఓకేనా? అది నచ్చితే కామెంట్ చేయండి. ఒకవేళ చేంజ్ చేయాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సరే దోస్తులు, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. ఓ లచ్చవ్వా, ఉన్నావా? ఏం చేస్తున్నావు ఇంట్లో? ఒకసారి బయటికి వెళ్ళు. ఉన్నా అత్త నావు లింగవ్వ. అబ్బో, ఈరోజు లింగవ్వకు పొద్దుగాలనే పని తీరింది. మా ఇంటి మొక్కయ్య వచ్చినావు. ఇక పొద్దుగాలనే పని తీరింది, కానీ తలకాయ బాగా నొచ్చి పాడైతుంది. ఇగో చాయ్ పెట్టుకుందామని పెట్టుకుంటే చక్కెర లేదు, అయిపోయింది. మా ముసలోని తెమ్మంటే ఇప్పుడు తెత్తా అనుకుంటూ ఉంటాండే బాగా తలకాయ నొత్తానికి ఇంత చక్కెర ఉంటే పెట్టరాదే. బాబో, దీనికి ఇప్పటిదాకా ఒక కిలో దాకా చక్కెర పెట్టినా అది మళ్ళీ నాకు బదులు తీసుకుపోతాను. ఇత్తా అంటాను, ఇత్తనే లేదు. అబ్బో, ఇప్పుడు ఇయ్యనే ఇయ్యద్దు, ఇట్లనే అలవాటు అవుతుంది కదా. ఏదో పాపం పోనీ అని ఇస్తే ముసలిది దండు షారున్నది. అవు ఏమైంది లచ్చవ్వ, చక్కెర పెట్టమంటే ఏమో గులుగా పడుతుంది. అయ్యో, మా ఇంట్లో కూడా చక్కెర అయిపోయింది కాదు. ఇక పొద్దున్నే గింతంత ఉంటే నలుగురు చాయ్ పెట్టుకున్నాం. ఇక లేదు లింగవ్వ, మా ఇంట్లో కూడా రేపన్నెలు ఉండన్నా తెత్తా అన్నాడు. ఇప్పుడు అన్నిటికీ రేట్లు పెరిగానే బట్టే అన్ని ధరలు బాగా పెరుగుతున్నాయి, అన్నిటికీ గోసే ఉన్నది. మా ఇంట్లో కూడా లేదు లింగవ్వ. మరి అయ్యో, మీ ఇంట్లో కూడా చక్కెర అయిపోయిందా? గింతంత అన్న లేదా? చూడిపోరా అదే. అయ్యో లింగవ్వ, ఉంటే పెట్టనా, దాచుకుంటున్నా? అదేమన్నా బంగారమా చెప్పు? లేదు లింగవ్వ, ఉంటే మా పెట్టేదాన్ని. కానీ సరే తీయగ రాజా వాళ్ళ ఇంటికి పోయి అడుగుతా. మరి పో అడుక్కపో. ఈ మొద్దది కావాలనే ఉన్నా కూడా అయిపోయింది అని చెప్తాంది. సరే తీ, నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా దీని సంగతి. అబ్బో, దీన్ని ఇంకోసారి అంటనే పెట్టుకోవద్దు. ఒక్కసారి 2-3 సార్లు ఇచ్చినంత మాత్రాన ఊకే దానికి వస్తుంది, పప్పు కత్తాంది, ఉప్పు కత్తాంది, చక్కెర కత్తాంది. మొన్ననేమో షాపత్త కూడా వచ్చింది. ఇక రాను పప్పులకు ఉప్పులకు ఈయనే తింటా అంటది. అందుకే ఇక లేదు అని చెప్పిన. ఈయనటి పిండు పొలం నుంచి ఇంకా అత్తలేడు కదా, ఒకసారి ఫోన్ అన్న చేద్దాం లోపలికి పోయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సూపర్ ఉంటాయి, తింటా అంటే నోట్లో పోతాయి. నాకైతే బయట తిండి మస్తు అనిపిస్తుంది, కానీ ఇంట్లో తిండి తిన్నే బుద్ధి కాదు. అబ్బా మస్తు ఉన్నాయి. అబ్బా, ఈ బర్రె చూసినావా, మంచిగా కూర్చొని ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాంది. అబ్బా, నేనేమో ఇంట్లో పనులు మొత్తం చేయాలి, దీన్నేమో మంచిగా గారభంగా చూస్తుంది అమ్మ. దీనికైతే ఒక్క పనన్నా చెప్పది, నేనే ఇంట్లో పని మొత్తం చేస్తాన్నా. బర్రె మొకబ్ది. అక్క, ఏమైనా ఎలుక నుంచి వచ్చి సప్పుడు ఎత్తలేవు, సప్పుడేకున్నావు నిలబడి. మరి ఏం చెయ్యన్నే, మంచిగా నువ్వు తినుకుంటా కూర్చుంటున్నావు కదా. మరి అక్క పని చేస్తాంది, అక్కకు పనిలో హెల్ప్ చేద్దామని లేనే లేదు. ఎప్పుడు చూసినా బెడ్ మీద వండుకొని లేకుంటే కూర్చోనన్న సెల్లొత్తుకుంటా అది తినుకుంటా ఉంటావు. మరి అక్క ఒక్కది చేసుకుంటాంది, మరి దానికి గోస అవుతుంది పాపం. అమ్మకు శాత కదా అని ఇంతనన్నా ఆలోచించవేంది నువ్వు? కాదే అక్క, నేనంటే నీకు ఎందుకు అంత కుళ్ళు? నేను మంచిగా కూర్చొని తింటానా? కాదు, నీకు రేపో మాపో పెళ్ళి ఎత్తారు, నేను ఇంకా చిన్నపిల్లనేనాయే. ఇప్పుడు నువ్వు
నువ్వు పనులని నేర్చుకోవన్నీ. ఇప్పుడు నాకు ఇంకా ఫుల్ టైం ఉన్నది. నీకు రేపో మాపో పెళ్ళి చేస్తారు, ఆల్రెడీ సంబంధాలు చూస్తారు. నువ్వు అన్ని పనులు చేయాలి కానీ నేను ఎందుకు చేస్తానే? నాకు ఇంకా బొచ్చ టైం ఉన్నది పెళ్ళికి. ఇక మొదలు పెట్టినవా నువ్వు కూడా పెళ్ళి పెళ్ళి అని. అమ్మోళ్ళు అట్లనే సావ కొడతారు, నువ్వు ఇట్లనే సావ కొడతాను. ఎందుకే నాకు మంచిగా ఉన్నదాన్ని బీపీ లేపిస్తారు. నేను ఇప్పుడే చేసుకోను, నేను ఇంకొన్ని రోజులు చదువుకొని ఏదన్నా జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకుంటా అంటే అమ్మోళ్ళు ఇంట లేరు, ఇటు నువ్వు కూడా పెళ్ళి పెళ్ళి అని చంపుతాను. ఏ మాటలు ఎక్కువైతేనే చెప్తారా? చిన్నలేదు పెద్దలే అనే నీకెందుకే? ఇప్పుడు నేను ఏమన్నా అని నీకు అంతగానం కోపం వస్తుంది? నాకు అర్థమైతలేదు. అమ్మోళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తారు, నువ్వు రేపు మా పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చేయాల్సిందని నువ్వే అని అన్నా. దానికి ఎందుకు నా మీదకి లేస్తాను? అమ్మలతోటాను నా మీదకి ఎందుకు కోపడతాను నువ్వు? ఓ భలే ఉన్నావు. ఓ అమ్మ నువ్వు ఇక రాయే ఒకసారి, నువ్వు ఇక రా. అబ్బా అబ్బా మళ్ళీ మొదలు పెట్టి రాని మీ అక్క చెల్లెల్లోళ్ళి. నే స్వాతి, నువ్వు పెద్దదానివి సపరేట్ ఉండొచ్చు కదా. దాంతో ఏం లొల్లి చిన్నదాంతో? పెద్దదంటే అన్నీ అణిగి మణిగి ఉండాలి, అర్థమైతే అన్నయ్య. ఎందుకే ఊకే మీరిద్దరు లొల్లి పెట్టుకుంటారు? అక్క చెల్లెళ్ళు అన్నాక మంచి అన్యోన్యంగా ఉండాలి కానీ పెద్దదానివి నువ్వు ఓపికతోటి ఉండన్నే. రేపు మాపో పెళ్ళి చేసుకొని పోతావు. ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఇప్పుడు ఏమైందని? అట్లా చెప్పే అమ్మ, బుద్ధి దీనికి బాగా అవుతుంది. ఏమో నా మీదికి లేస్తుంది. ఇక అమ్మ నాకు మస్తు బీపీ లేస్తుంది. రోజు పెళ్ళి పెళ్ళి అని చంపుతారు. ఇప్పుడు నేను చేసుకోను, వద్దు, ఇంకో కొన్ని రోజులు చదువుకొని ఏమైనా జాబ్ చేస్తా అంటే వద్దు వద్దు అని అంటారు. పెళ్లి సంబంధాలు చూస్తారు. నాకు ఇప్పుడు చేసుకోవాలని లేదే, ఇంట్రెస్ట్ కూడా లేదు. నన్ను ఎందుకు సాగగొడతారే మమ్మీ? ఎందుకు బిడ్డ అంతగానో కోపానికి వస్తానో చెప్పు. నీకు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఇద్దరు వయసు ఒక 2 సంవత్సరాల గ్యాపు. ఇప్పుడు నీకు పెళ్ళి చేసి పంపించినాక ఓ సంవత్సరానికి 2 సంవత్సరాలకు దానికి ఎత్తనే. ఇప్పుడు ఇద్దరు సేమ్ ఏడు లెక్క ఉన్నారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బిడ్డ పెళ్ళికి వచ్చిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటారు అని అనుకుంటారు. నీకు ఒక్కరికి పెళ్ళి చేస్తే మా బాధ్యత అయిపోతుంది కదా బిడ్డ. ఇప్పుడు చిన్నది లేదా, ఇంకా చెల్ల లేదా? చెల్లకు కూడా వేయాలంటే ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఇక మేము మంచిగా ఉన్నప్పుడే మీ పెళ్ళి చూడాలని మా కోరిక బిడ్డ. ఎందుకు అంతగానో కోపానికి వస్తాను? కాదే అమ్మ, ఇప్పుడు నువ్వు అనేది కూడా కరెక్టే, నేను కాదంటలేను. కానీ ఇప్పుడే వద్దు, కొంచెం జాబ్ తెచ్చుకొని ఏదన్నా నా కాళ్ళ మీద నేను నిలబడద్దా అనే. ప్రతి ఆడపిల్ల లెక్కనే నేను ఇంత చదివి సపరేట్గా పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయి ఆడ చాకరీ అయ్యన్నానే. నాకు నా కాళ్ళ మీద నిలబడాలని నాకు మస్తు కోరిక ఉన్నది. ఏదైనా జాబ్ తెచ్చుకొని కష్టపడి మీకు కొన్ని రోజులు తోడుకుందామని ఉన్నది. మీరేమో ఇప్పుడే నాకు పెళ్లి చేసి పంపిస్తే మీ బాధ్యత పోతుంది అనుకుంటారు. అంతగానో బరువు అవుతున్నానే అమ్మ. ఓర్ని అవ్వు, ఇలా సెంటిమెంట్ డైలాగ్స్ పాడగాను. ఈ సెంటిమెంట్లు అన్నీ మనకు నచ్చాయి కానీ ఇలా సోది ఇల్లు పెట్టుకొని నేను సపరేట్గా వీక్తా. బాపు ఈనాడు బిడ్డ మేము మంచిగా ఉన్నప్పుడే మీ పెళ్ళిళ్ళు చూడాలని అనుకుంటాండు. ఇప్పుడు ఇంత పైసలు ఉన్నాయి, మళ్ళా పైసలు ఆ పొలానికి పెట్టితే మళ్ళా ఇప్పుడు అసలే వర్షాకాలం ఏమన్నా లాస్ ఇట్ట అత్తే ఘోరం అవుతుంది బతుకు. ఇప్పుడు మంచి రోజులు కూడా ఉన్నాయి కాదు బిడ్డ. ఇంత ఏదైనా సంబంధం చూస్తాడు, ఇంత పెళ్ళి ఎత్తే నీకు బాధ్యత అయిపోతుందని అని అనుకుంటాడు. కానీ ఏం చేద్దాం బిడ్డ, నీకు జాబ్ చేయాలని ఉండబట్టే. ఇక పెళ్ళైనాక నీ భర్తకు నీట నచ్చితే చదువుకో, జాబ్ చేసుకో బిడ్డ. ఇక ఇంతకంటే ఇక నేను ఏం చెప్పలేను బిడ్డ. సరే అమ్మ, ఇక నాకు అర్థమైంది. ఇక నాకు ఇష్టం లేకున్నా కూడా ఇక పెళ్లి చేసుకుంటాను, నాకు అర్థమైంది. ఇక నువ్వు ఏం చేయలేవని కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు బాపు మాట వినకుండా ఉండవు. బాపు మాటకు ఎదురు చెప్పవు, నేను కూడా ఎదురు చెప్పలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు బాపు ఏది అడిగితే కొనిచ్చిన అన్ని కొనిచ్చిండు, ఏది అడిగినా కూడా. ఇప్పుడు నేను బాపుకి ఎదురు చెప్తే మళ్ళా బాపు బాధపడతాడు. సరే అమ్మ, ఇక నాకు ఇష్టం లేకున్నా మీ సంతోషం కోసం ఇక నేను చేసుకుంటా. నన్ను క్షమించు బిడ్డ. ఇక నీకు ఇష్టం లేకున్నా కూడా ఇక నేను ఏం చేయలేకపోతున్నా. అమ్మగా నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నా. నన్ను క్షమించు బిడ్డ. ఒక ఆడపిల్ల పుట్టుడు తప్ప నిజంగా? ఆడపిల్ల పుడితే డిగ్రీ చదివి పెళ్ళి చేసుకొని అత్తగారింటికి పోయి అక్కడ బోళ్ళు బొచ్చలు అవి తోమడేనా జీవితం అంటే? జీవితంలో ప్రతి అమ్మాయికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ కావాలని ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. కానీ ఇట్లా అమ్మ నాన్నలు గురించి ఆలోచించి పెళ్లి చేసుకునే ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. కానీ ఎందుకు మగవాళ్ళని ఒకలాగా ఆడపిల్లలను ఒకలాగా చూస్తారు. ఈడొచ్చినాక పెళ్లి చేయాలి అని పంపిస్తారు. తన కోరికలన్నీ చంపుకొని పెళ్లి చేసుకుంటారు ఆడపిల్లలు. ఆడపిల్లగా పుట్టుడు శాపమా?
నాకు ఇప్పుడు చేసుకోవాలని లేదు అన్న, బాపు కోసం చేసుకోవాల్సి వస్తుంది. బాపేమో సంబంధాలు చూడు అని అందరికీ చెప్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? బాపుకు నేను ఎదురు సమాధానం చెప్పలేను. ఈడు ఎటు వేండు, ఫ్రెండ్ దగ్గరకు పోయి వస్తా అని ఇంతసేపు వేండు. ఇంటి తిరుగుడు పాడగాను, తొందరగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోరా అంటే దోస్తుల పొంట తిరుక్కుంటా చత్తాండు. ఈయనకి ఏం చేయాలి? ఇక ఈయనకేమైనా జాబ్ వస్తే పెళ్ళి చేద్దామని నేను అనుకుంటే ఈడు జాబ్ లేకుండా అటు ఇటు దోస్తులతోటి సందనాలు చేస్తాండు. ఏం చేసుడు ఈడు? ఈయనకి ఒకసారి ఫోన్ చేద్దామా, ఏడున్నాడు? హలో, అరే సీన్గా ఏడున్నావురా? పొద్దున అనగా వేయనవు ఫ్రెండ్ దగ్గరికి, ఏడ పాడైనవు? తొందర ఇంటినాడు, ఏడున్నావు? అమ్మ అత్తననే గిన్నె పక్క గల్లెలనే ఉన్నని, ఎందుకే అంతగానో మొరుతాన్నావు? ఏమైంది ఇప్పుడు? ఏంది నేను ఒరుతానా? నీ తిరుగుడుగా అగ్గిదాలుగా పొద్దుననంగా వేయనవు, తిండి లేదు ఏం లేదు, ఫ్రెండ్ దగ్గరకు పోయి వస్తా అని ఏడపాడైనవు రా. నీ తిరుగుడు గంగల పోను, ఇంత చదివి ఏదైనా జాబ్ తెచ్చుకోరా అయ్యా అంటే దోస్తుల పొంట తిరిగి చస్తాన్నావు. నాడు నువ్వు ఇంటికైతే నాడు నేను డాడీకి చెప్పి పొట్టు పొట్టు తిట్టిపిస్తున్నాడు. ఓ బాగా నకరాలు చేస్తానవారా? రోజు రోజుకి ఇంకా ఆగం తయారైతున్నావు. నడు ఇంటికి నడు. ఇక మొదలు పెట్టినావా? నేను ఇంకా మొదలు పెడతలేవు అనుకుంటా అన్న. మొదలు పెట్టినావా? నాది మొన్ననే స్టడీ కంప్లీట్ అయింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా, ఆ తర్వాత నేను జాబ్స్కి ట్రై చేస్తా అని నీకు ముందే చెప్పిన. మళ్ళీ పదే పదే ఒర్రిందే ఒరుతా అన్నావు. చిసి నన్ను బతకనియ్యవే, ఇక బతకనియ్యవు. అత్త ఫోన్ పెట్టే. హలో హలో, ఈయనైతే ఇంటికి రాని ఈరోజు ఈయన సంగతే చెప్తానేమో. రోజు రోజుకి ఇంకా ఘోరంగా తయారవుతాడు. ఏమో ఏమంటలేనని సప్పుడేక ఉంటే ఇంకా రోజు రోజుకి మొత్తం ఘోరంగా తయారవుతాడు. ఈరోజు ఈడైతే ఇంటికి రాని ఇలా డాడీతోటి చెప్పి మరి ఏంది కూర్చుండబెట్టి అడుగుతాం, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంది కథ అనేది తెలుస్తుంది. ఇది ఏమనుకుంటాడో ఏమో ఈయన మనసుకి. ఆగో స్వాతోళ్ళ డాడీ గిట్లున్నాడేంది? జుట్టుకేమో రంగేసిండు, మీసాలకేమో రంగేయలేదు. జోకు ఉన్నాడు కదా, మందలిద్దాం. ఆగు. ఎటు పోయి వస్తానవే అన్న? పొలం నుంచి వస్తానవా? అవును చెల్లె, పొలం నుంచి వస్తానా. ఎందుకు చెల్లె? ఏం లేదన్నా, మా కొడుకు ఇట్లా కనిపించిండా నా కొడుకు. ఇగో పొద్దుననంగా వేండు, ఇంకా అత్తలేడని చూస్తా అంటే ఇక అత్తలేడు అత్తలేడు, నీకు గిట్ట కనిపించిండా అని అడుగుతాన్నా. చెల్లె, ఇంతకుముందు కూడా దోస్తులతోటి కనిపించిండు. ఏమో ఏమో కార్లు ఆడుతాండు. గవి కార్లు ఆడనీయకు, పోలీసులు ఇట్టే చూస్తే పట్టుకుంటారు. అయినా గీ వయసుకి గాటేంది? ఏమైనా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకుంటే నువ్వు పెళ్లి చేస్తాం అనుకుంటే నీ కొడుకు ఏమో గట్ల ఏదే పట్టే. మరి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అని బాగా తిరుగుతాండు కదా. ఏం చేసుడన్నా, ఎంత చెప్పినా ఇంటలేడు. వాడు మంచి చదువుకొని జాబ్ తెచ్చుకుంటే ఇంత కోడలు వస్తుందని ఆశపడితే ఆడు గట్లా తయారు కాబట్టే. ఏం చేసుడో ఏమో నాకు అర్థమవుతలేదు. ఈరోజు అన్నీ కూర్చుండబెట్టి మాట్లాడదామని అనుకుంటాన్నా. ఇంటికి రమ్మని ఫోన్ చేస్తేనేమో అత్తన్న అనుకుంటా గంటలు గంటలు ఎత్తాండు. ఇక ఏం చేద్దామన్నా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఏం చేసుడు తలరాత గంతే. ఇంటడు అసలు అనే మనసుకు ఏమనుకుంటానని కూర్చుండబెట్టి నిమ్మలంగా అడుగుర్రి. కోపడితే ఏమున్నది? ఈ కాలంలో పిల్లలపై కోపడితే ఏం రాదు, వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. కూర్చుండబెట్టి మరి నిమ్మలంగా అడుగుర్రి. మరి ఏం చేద్దాం అనుకుంటారు అని అడుగుర్రి మెల్లగా నిమ్మలంగా. ఇక అప్పుడు అని చెప్పేదాన్ని బట్టి మీరు కూడా ఇట్లా బాధపడితేనన్నా మన మనసు మారుతుంది కావచ్చు. సరే అన్న. అవును, ఇంతకీ అది స్వాతికి పెళ్లి సంబంధాలు చూస్తానన్నట్టు తెలిసింది. ఇట్లా చుట్టాలకు చెప్పిర్రట కదా సంబంధాలు చూడమని. చేద్దాం అనుకుంటున్నారా? ఇక దాని చదువు కూడా పూర్తి అవుతుంది. ఇక ఇద్దరు ఉన్నారు కదా, మళ్ళా ఇద్దరు చూస్తే ఒకే వయసు లెక్క ఉన్నారు. ఇంత పెద్దదానికి పెళ్లి చేస్తే ఒక బాధ్యత పోతుంది. ఇక మా చిన్నదానికి ఇంకో 2 సంవత్సరాల తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. ఇక మేము మంచిగా ఉన్నప్పుడే వాళ్ళ పెళ్ళిళ్ళు కళ్ళ ముందు చూడాలని ఇక కోరిక. ఇక మంచిగా ఉన్నప్పుడే పెళ్లి చేస్తే ఇక నయ్యం కదరా. ఇక అందుకే సంబంధాలు చూడమని వాళ్ళకి వీళ్ళకి చెప్పిన. ఏదైనా మంచి సంబంధం వస్తే ఇక చేద్దాం మెల్లగా. అవునన్నయ్య, నువ్వు కూడా చెప్పింది నిజమే. ఒకరికి ఎత్తే కొంచెం బాధ్యత తీరిపోతుంది, మనకు కూడా తృప్తి ఉంటుంది. ఇక ఇంకొక ఆమెకు 2-3 సంవత్సరాల తర్వాత చేసినా మంచిదే, లేట్ చేసినా మంచిదే. ఇక గంతే. సరే తీసేళ్ళే, ఇక నేను పోయేస్తా. ఆకలి అవుతుంది, ఏం తినలేదు. ఇక పోయేస్తా మరి. సరే అన్న, పోయిరా. అవును, మా వదిన నీకు చెప్పలేదా? జుట్టుకు రంగేసుకున్నావు కానీ తెల్లని మీసాలకు రంగేయలేదు. మా వదిన గుర్తు చేయలేదా ఏంది?
ఎవరిని అబ్బో చూసిన ప్రతి ఒక్కరు గట్లనే అంటారు కాదురా. అయితే మీ వదిన మా గుర్తు చేసిందిరా. కలర్ అంతా అయిపోయినాక గుర్తు చేస్తే ఏం లాభం? అప్పటికే కలర్ అయిపోయింది, నా మీసాలకేమో మళ్ళీ కలర్ వేయించుకోవాలని వేసుకోలేదు. చూసిన ప్రతి ఒక్కరు నీ లెక్కనే అంటారు రా. నాకేమో ఇజ్జత్ అనిపిస్తుంది. అయ్యో అన్న భలే గమ్మతి చేసింది కదా అది నా కలర్ అంతా అయిపోయినాక గుర్తు చేసిందా అయితే మళ్ళీ ఇంత తెచ్చుకొని వేసుకో మళ్ళా అందరూ బేర్లో పెడతారు కాదు గట్లుంటే వేసుకో వేసుకో సరే అన్న పోయిరావు ఓని అవ్వో ఎవరు అడగాలనుకుంటే ఈరోజు చూసిన ప్రతి ఒక్కరు గట్లనే అడుగుతారు. అంత ఇజ్జత్ అనిపిస్తుంది కాదు. అవ్వో ఇంటికే నాకు ఇంత కలర్ ప్యాకెట్ కొనుక్కొని వేసుకుంటా పో. పైసలు వీక్తే వీకని ఈ అబ్బా అందరు చూసిన వాళ్ళు మీసాలకు రంగు వేసినావు, జుట్టుకు రంగు వేసినావు, మీసాలకు వేయలేదు, జుట్టుకు రంగు వేసినావు, మీసాలకు వెళ్ళి రంగు వేయలేదు. ఇదే పాట అబ్బా అబ్బా అబ్బా. ఈ అబ్బా అందరికీ ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక తల పోతాంది. సరేరా మామ, ఇగో మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను చూస్తున్నావు కదరా. ఇక ఇంకొంచెం లేట్ అయిందనుకో ఇక నా గురించి ఎతకడానికి వస్తుంది. సరే తీ ఇక రేపు ఇట్లా అత్త రేపు ఆడదాంతి. సరే తీరా మామ, రేపైతే పొద్దున్నేరా సరేనా? ఏమోరా ఇప్పుడు ఇంటికి పోయినాక సిచ్యువేషన్ ఎట్లుంటుందో నేను నైట్ ఫోన్ చేసి చెప్తుంది అత్తనో రాను. సరే తీయ నీ ఇష్టం. అవును కానీ నేను చెప్పింది ఏం చేసినావురా? ఎవరన్నా పిల్లని సెట్ చేయి అంటే చేస్తనే లేవు. ఏంద్రా బిత్రోడా, పిల్లని సెట్ చేయి అంటున్నావు, దేనికి సెట్ చేయి అంటున్నావు? టైం పాస్ కా లేకుంటే పెళ్లి చేసుకోవడానిక? ఏమో మొన్న నుంచి కలవరిస్తున్నావు, నాకు అర్థమైతలేదు. చెప్పు అసలు నీ మనసుకి ఏమనుకుంటున్నావు? టైం పాస్ అమ్మాయిలు కావాలన్నా లేకుంటే ఎట్లా కావాలి నీకు? అరే ఏంద్రో నీకు ఎట్లా కనిపిస్తున్నారో? నీతోటి ఎంతరా తిరిగినంత మాత్రాన నేను టైంపాస్ అని లెక్క కనిపిస్తాను నారా? సిన్సియర్ రా, నేను లవ్ విషయంలో సిన్సియర్గా ఉంటా, అర్థమవుతుందా? నేను ప్రేమించేది పెళ్ళి చేసుకోవడానికి మాత్రమే నేను ఇవ్వడమంటున్నా, అంతేగాని ఒక టైంపాస్ బ్యాచ్ నాకెందుకురా? నాకు మంచి మనసు ఉన్న అమ్మాయి కావాలి. ఏదో సెట్ చేయి అన్నంత మాత్రాన నువ్వు నన్ను గసంటోని కింద లెక్కెత్తన్నావారా బిత్రోడా? ఏమో మరి మొన్న నుంచి సెట్ చేయి అన్న తలకాయ తింటాను. అయితే మరి నీకు టైం పాస్ లెక్క కావాలని నేను అనుకుంటానా? సరే తీరా, నేను సెడి కానీ ఇక నువ్వే చూసుకోవాలన్న మంచి అమ్మాయి. టైం పాస్ బ్యాచ్ అంటేనే సెడి చేస్తాదని అట్లా అంటే నాకు సెట్ కాదు. ఇక నాకు అట్లాంటి వాళ్ళు దొరకరు. మళ్ళీ ఎవరైనా నేను సెడి చేసినా కూడా అబ్బో నువ్వు గిసొంటి అమ్మాయిని చేసినావు, గసొంటి అమ్మాయిని చేసినావు అని నన్ను పేర్లు పెట్టడానికి కారా? నువ్వు ప్రేమించేది నువ్వు కాబట్టి నువ్వే చూసి చేసుకొని మంచి అమ్మాయిని ప్రేమించి మంచిగా పెళ్లి చేసుకొని ఉండు, అంతేగాని నన్ను సెట్ చేయి అంటే నేను ఎట్లా సెట్ చేయాలిరా బిత్రోడా? ఈ కర్రేమోకపోడా. సరే తీ నేను పోయేస్తా, ఇక నువ్వు చూడవు కానీ నేనే చూసుకుంటుంది. అరే నువ్వు ఇంకోసారి కర్రోడా నాకు రాయో పెద్ద, నువ్వు తెల్లగా ఉన్నావని బాగా ఓవర్ యాక్షన్ చేస్తాను. నీ అవ్వ నువ్వు ఎండలు నిలబడితే కర్రగా అవుతావురా. కానీ నేను ఎంత ఎండలు నిలబడినా కర్రగాను. ఇదేరా నా ఒరిజినల్ కలర్, నీదే డూప్లికేట్ కలర్ రా నీది. ఏ అనరా హాస్టల్కి అనను, నా జాన్ జబ్బవి కదా. అవునరా నీదే ఒరిజినల్ కలరు, నాదే డూప్లికేట్ రా కర్రోడా. దొంగ పాడుకో, ఊక కర్రోడా అని అంటావు, మళ్ళీ లాస్ట్గా కర్రోడా అని పిలుస్తావు. అంతేరా, కర్రె ఉన్నోళ్ళను కర్రోడా అని అందరు పేర్లు పెట్టుడే. మరి తెల్లగా ఉన్నోళ్ళను తెల్లోడా అని ఎందుకు పిలవర్రా? కర్రె ఉన్నోళ్ళనే గట్లెందుకు పిలుస్తారు ఏమో ఈ జనాలు. ఆఖరికి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు కూడా నన్ను కర్రోడా అంటున్నావు. ఇక నేను ఎలా దూకి చచ్చిపోతారా? చెంచల నీళ్లు పోసుకొని చచ్చిపోతీగా. సో దోస్తులు చూసి రావాలా మన వీడియో ఎట్లున్నది కొత్త సిరీస్. ఇక ఫస్ట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఓకేనా? ఏమనుకోకూరి, ముందు వీడియోస్ వస్తూ ఉంటాయి, కొత్త క్యారెక్టర్స్ ఇన్పుట్ చేస్తూ ఉంటాను, అప్పుడు వీడియోస్ అనేవి సూపర్ ఉంటాయి. ఇప్పుడు కొత్త స్టోరీ కాబట్టి కొంచెం వీళ్ళ గురించి ఎక్కువ తీసిన, కామెడీ కూడా ఇంకా ముందు చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మనల్ని ఈ కొత్త సిరీస్ని కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మన వీడియోస్ ఎట్లుంటేనే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. అట్లనే హైప్ కూడా వేయండి దోస్తులు. హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తే ఈ సిరీస్ అనేది ముందుకు పోయే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మా ఈ కొత్త సిరీస్ని సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను చిన్న బాబుని పెట్టుకొని వీడియోస్ చేయడానికి అయితే మీ ముందుకు వచ్చాను. నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. పాత సిరీస్కి మంచిగా ఎట్లా సపోర్ట్ చేసిరో ఈ సిరీస్ కూడా అట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇక రేపటి ఎపిసోడ్లో మరి సీను వాళ్ళమ్మ ఏం క్లాస్ ఇస్తుంది సీనుకి, ఇటేమో స్వాతి వాళ్ళ డాడీ సంబంధాలు చూస్తా అని అంటాడు. మరి ఏం జరుగుతుంది ముందు ముందు ఈ స్టోరీలో, ఎట్లాంటి ట్విస్టులు ఉండబోతాయి, ముందు ముందు కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, మొత్తం బోరింగ్ ఉంటుంది అని అనుకోకండి. ముందు ముందు కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. మేము అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. ఓకేనా దోస్తులు, ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్ని. బై బై ఫ్రెండ్స్.